హే గైస్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక మా కొలీగ్ అయితే చెప్పారు, మా సైడ్ కూడా మహాశివరాత్రి చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఈవినింగ్ అయితే మనం వెళ్దామని. మహాశివరాత్రి అంటే మనం ఎందుకు వదులుతాం, తప్పకుండా వస్తానని అయితే చెప్పాను. సో అదే ఈ జర్నీ అనమాట. సో మీకు ఎట్లా ఉందో చెప్పండి. సో అరౌండ్ 8కి అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో మేము రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 9 అలా అయ్యిందనమాట. సో మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్. ఈ భోగేశ్వరం దగ్గర అయితే ఉందన్నమాట. సో భీమవరంకి కోరుకలకి మధ్యలో ఉంటుంది టెంపుల్ అయితే. సో టెంపుల్ చూడడానికి చిన్నగా ఉన్నా సరే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అయితే ఈ టెంపుల్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. సో మీరే చూడొచ్చు, 2 lakh వరకు జనం వచ్చారు, భక్తులు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి ఆ భోగేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నారనమాట. అక్కడ స్వామివారిని హంస పైన 3 times ఆ నది చుట్టూ తిప్పిస్తారనమాట, ఊరేగిస్తారు. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఎదురుగానే అన్నప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి అయితే అన్నప్రసాదం అయితే తీసుకోవచ్చు. వన్స్ అది మేమైతే తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత ఒక 2-3 రౌండ్స్ అట్లా తిరిగేసి అగైన్ మేమైతే రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము. సో ఈ మహాశివరాత్రి వైబ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి నాకైతే. సో స్వామివారిని ఊరేగించే ఈ నంది విగ్రహం కూడా అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. సో భక్తుల యొక్క కోరిక మేరకు. సో అది కూడా మీరు చూడొచ్చు. సో మొత్తానికైతే శివరాత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకైతే ఈ వైబ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది.